ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: దర్శనం అనగానే అంతర్ధానం కూడా ఉన్నట్లేగా. కనపడేది మాయమై తిరుగుతుంది. అలా దర్శనం నిత్యము కాదు, సత్యము కాదు. కానీ అహంస్ఫురణ మాత్రం నీ ఉనికి, అదే దైవము అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఇక్కడ దర్శనం అంటే ద్రష్ట దృశ్యాల మధ్య జరిగే సంభవాన్ని దర్శనం అని అంటారు. ఏదైతే నీవని అనుకుంటున్నావో, ఏదైతే నీవని భావిస్తున్నావో అది దృశ్యం మాత్రమే. శరీరాన్ని చూసి, అంటే మన దేహాన్ని చూసి మనము నేను అంటున్నాము. ఆ దేహంతో దృశ్యాన్ని చూసాము అని అంటున్నాము. కానీ అది సరైనది కాదు. అక్కడ చూడబడిన దానితో పాటు నీ శరీరము, కళ్ళు ఇవన్నీ కూడా దృశ్యంలో భాగమైపోయింది. అంతేకాకుండా కన్ను కూడా అక్కడ దృశ్యమైపోయింది. దేనితోనైతే దృశ్యాన్ని చూస్తున్నాడో అది కూడా దృశ్యంలో భాగమే అయిపోయింది. కన్ను వెనుక మరొకటి చూసేది ఉంది. దాని ద్వారానే మనము అక్కడ చూడగలుగుతున్నాము. ఒక వ్యక్తి పవిత్ర దేవాలయాలను దర్శించినప్పుడు నాకు దర్శనం బాగా అయింది అంటాడు. లేదా ఒక వ్యక్తి ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు బాబా కనిపించారు అంటారు. అలాగే ఇంకొక వ్యక్తి నాకు ఆంజనేయ స్వామి కనిపించారు అంటారు. అంటే దర్శనం అంటే ఇక్కడ అంతర్ధానమే కదా. అంటే అది దర్శనం అంటే ఒక మానసిక స్థితి, అంతరించిపోయేదే కదా. ఏ రెండు దర్శనాలు కూడా అక్కడ ఒకేలాగా ఉండవు. కొందరు అంతర్గత పరివర్తనను అనుభవిస్తారు, మరికొందరు కొంచెము ఒక స్వస్థత అనుభూతి పొందుతారు, మరికొందరు ప్రేమతో కూడిన భావాన్ని అనుభవిస్తారు. అంటే అక్కడ దృశ్యం ఎప్పుడైనా అదృశ్యము అయిపోవాల్సిందే. ఇప్పుడు మనశ్శాంతి కోసం చాలామంది, కొంతమంది తిరుపతి వంటి కొన్ని, లేకపోతే షిరిడి అని కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటారు. కొందరు తీర్థయాత్రగా వెళ్తే మరికొందరు ఏం చేస్తారు, దాన్ని విహారయాత్రగా వెళ్తారు. తిరుపతిలో ఉన్నా, లేకపోతే షిరిడిలో ఉన్నా, లేకపోతే అరుణాచలంలో ఉన్న 4 రోజులు తనకు లభించిన మనశ్శాంతిని భక్తుడు అక్కడ వెంకటేశ్వర స్వామికి ఆపాదిస్తే, నాస్తికుడు అక్కడ ప్రకృతి అందాలను ఆపాదిస్తాడు. కానీ ఒక తీవ్రమైన మనోవేదనలో ఉన్న వ్యక్తి అక్కడ భక్తుడైనా నాస్తికుడైనా తిరుపతికి వెళ్ళి, లేదా లేకపోతే అరుణాచలంకి వెళ్ళినా కూడా తన అశాంతితోనే అక్కడ వాడు తిరిగి వస్తాడు. ఎందుకంటే అక్కడ శాంతి అక్కడ లేదు, నీ శాంతి నీ హృదయంలోనే ఉంది. కాబట్టి ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా, ఎన్ని పుణ్య నదులలో మునిగినా కూడా ఎప్పుడైనా కూడా అవి అంతరించి పోయేవి. దీనికి కొంతమంది గురువులు ఒక వివరణ ఇస్తారు. నువ్వు ఒక దృశ్యాన్ని చాలాసేపు చూస్తున్నావు అనుకో, తర్వాత చూసి కళ్ళు మూసుకో, అప్పుడు కూడా అది కనిపిస్తుందా అంటే కనిపిస్తూ ఉంది. ఎక్కడ? నీలోనే కనిపిస్తూ ఉంది. ఇది కంటికి కనిపించేదైనా కన్ను అక్కడ ఏంటది ఒక ఉపకరణం మాత్రమే. అది సాదా ఇది కన్ను వెనక నుంచి చూసేది అక్కడ దృక్కు లేదా ద్రష్ట, అంతేకాని అక్కడ కన్ను ద్రష్ట కాదు. ఇప్పుడు చనిపోయిన దేహంలో ఆ కన్ను పనికి రావట్లేదు కదా. శవం యొక్క కన్ను చూడటానికి అక్కడ అది ఉపకరణంగా పనికి రావట్లేదు. అలా ఎందుకు పనికి రావట్లేదు? ఎందుకంటే దానిలో చూసే దృక్కు లేదనక, అంటే ద్రష్ట లేడనమాట. కన్ను అనేది భౌతికమైనది, కన్ను ద్వారా చూసే దృక్కు అనేది చైతన్యవంతమైంది. అన్ని సందర్భాలను చూడగలిగేది ఆ దృక్కు మటుకే. మరి కన్ను మూసుకున్న దృశ్యాన్ని మనసుతో చూడగలిగితే, దృశ్యాన్ని చూసేది కన్ను కన్నా వేరైన వస్తువుని తెలుస్తోంది కదా మనకి. దీనిని బట్టి కన్ను చూచే ఆ వస్తువుకు పనిముట్టే కానీ స్వయం పూర్ణమైంది కాదని అక్కడ మనకు తెలుస్తూ ఉంది.
ఈవెన్ అరుణగిరి అంటే అరుణాచలం కూడా దృశ్యమా అనే ప్రశ్న వస్తుంది. నిజమే, అది కూడా దృశ్యమే. అయితే అది మన యొక్క భావన, అంటే అది ఒక ఇతర దృశ్యాల వల్లే బంధించే అనాత్మ కాదు. నిజానికి అది అన్ని దృశ్యాల నుంచి, అంటే ద్రష్టను మళ్లించి స్వరూప స్థితిని అవలంబింపచేసే దృక్కు యొక్క దృశ్య రూపమే. అంటే అది ఆత్మరూపంగా, అరుణాచలము సాక్షాత్తు ఆత్మరూపంగా మనము నమ్మకంతో మనము భావిస్తాము. కాబట్టి దర్శనం అంటే ఏ దర్శనము చేసినా కూడా అది ఎప్పుడైనా అంతర్ధానమయ్యేదే, అంటే మాయమైపోయేదే. కాబట్టి దృశ్యం ఎప్పుడైనా కూడా అదృశ్యమయ్యేదే అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెట్టమంటారా? మొదలుపెట్టు. దర్శనం అనగానే అంతర్ధానం కూడా ఉన్నట్లేగా, కనపడేది మాయమై తీరుతుంది. అలా దర్శనం నిత్యము కాదు, సత్యము కాదు, కానీ అహంస్ఫురణ మాత్రమే నీ ఉనికి, అదే దైవము అంటున్నారు. దర్శనం అనగానే అంతర్ధానం కూడా ఉన్నట్లేగా అంటే అదే గురువుగారు చెప్తారు కదా, అంటే అసలు మనకి అంటే ఈ జీవుడికి తను ఒక దేహం అనుకొని ఇతరులు కూడా దేహాలుగానే భావిస్తాడు. ఎందుకంటే ఆ దేహాత్మ బుద్ధి వలన నేను దేహమే ఆత్మ అనుకుంటాడు, మనస్సే ఆత్మ అనుకుంటాడు. సో ఈ దేహము నేను దేహం అనుకుంటే ఇతరులు కూడా దేహాలుగానే భావిస్తాడు. తనకి విడిగా ఒక ప్రపంచం ఉందని అనుకుంటున్నాడు. అలాగే తనకి విడిగా ఒక ఈశ్వరుడు, ఒక భగవంతుడు ఉన్నాడని కొలుస్తూ ఉంటాడు. తన ఇష్టదైవనో లేకపోతే తన కుల దైవతనో ఫలానా దైవాన్ని పూజిస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకి తను దేహం అనుకుంటాడు కాబట్టి భగవంతుడు కూడా ఒక దేహానికి ఆపాదించాడు. ఇతరులు కూడా దేహాలుగానే కనిపిస్తాడు కాబట్టి దాంట్లో లింగ భేదం కూడా చూస్తూ ఉంటాడు, స్త్రీ అని పురుషులని. అలానే దేవతల్లో కూడా స్త్రీ దేవతని పురుషులని ఇలా వాళ్ళల్లో కూడా లింగ భేదాన్ని చూస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆ మూర్తిని తను ఆ రూపంలో ఉన్నాడు కాబట్టి తనకు అన్యంగా ఒక మూర్తి ఉన్నాడని ఆ మూర్తిని ధ్యానిస్తూ ఉంటాడు, ఆ మూర్తిని కొలుస్తూ ఉంటాడు. అది ఒక ఇష్టదైవంగా కొలుస్తూ ఉంటారు, ఉపాసన చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఎంత ఉపాసన చేసినా, అంటే ఎంత దేనికి ఈ దేహం నేను అనుకుంటాం వల్ల వచ్చిన ఈ ప్రమాదం జరిగింది, ఈ యొక్క తప్పు జరిగింది. అంటే అందువల్ల భగవంతుడు తనకి దర్శనమిస్తాడని, లేకపోతే నీ ఉపాసన చేస్తే ఆ భగవంతుడు నాకు ఎదురుగా వచ్చి ప్రత్యక్షం అవుతాడని, ఎందుకంటే తను ఒక రూపాన్ని ఆపాదించుకున్నాడు. అలానే భగవంతుడు కూడా ఒక మూర్తిగా, ఒక రూపంగా ఆపాదించాడు. అందువల్ల తనకి విడిగా ఒక భగవంతుడు ఉన్నాడని అది ఎప్పుడో వచ్చి తనకి ప్రత్యక్షమయ్యి, నేను ఉపాసన చేసినా, లేకపోతే ధ్యానం చేసినా, లేకపోతే పూజ పునస్కారాలు చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా, తనకి ఆ భగవంతుడు నాకు అన్యంగా వచ్చి ప్రత్యక్షమయ్యి నాకు కోరికలు తీరుస్తాడని, నాకు మోక్షం ఇస్తాడని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే ఇక్కడ ఒకవేళ అంటే దర్శనము సపోజ్ భగవంతుడే గనక నీకు విడిగా ఒక భగవంతుడు గనక ఉంటే, ఆ భగవంతుడే గనక నీకు అన్యంగా ఉంటే గనక, సపోజ్ ఒకవేళ వచ్చి నీకు నీ యొక్క భక్తికి మెచ్చో, లేకపోతే నీ విశ్వాసానికో, నీ యొక్క ఉపాసనకో మెచ్చి భగవంతుడే గనక తనకి ఎదురుగా ప్రత్యక్షమైతే, అంటే దర్శనమిస్తే, అప్పుడు ఏమంటారు, ఆ దర్శనం అనగానే అది అంతర్ధానం కూడా ఉన్నట్లేగా, కనపడేది మాయమైపోతుంది అంటున్నారు. అంటే ఇక్కడ దర్శనము అంటే ఇక్కడ ఒకవేళ భగవంతుడు కనుక నిజంగా వచ్చి ప్రత్యక్షం అయితే, దర్శనం ఇస్తే గనక, అప్పుడు చూడబడేది అంటే రెండు ఉంటాయి. దృశ్యము ఉంటుంది, ఒక ద్రష్ట ఉంటాడు. ద్రష్ట అంటే చూచేవాడు ఉన్నాడు అక్కడ, చూడబడేది ఉంది. అంటే ఆ చూడబడేది ఆ భగవంతుని మరి ఇతను చూస్తూ ఉన్నాడు, దర్శనం అయింది, అతను దర్శనం ఇచ్చాడు, ఇతను చూస్తూ ఉన్నాడు. దానివల్ల మరి ఏమన్నా ప్రయోజనం కలిగిందా అంటే, సపోజ్ ఒకవేళ
వచ్చి వెళ్తే గనక ఇక ప్రయోజనం ఏముండదు. వచ్చి ఒకవేళ అంతర్ధానం అయితే గనక ఇప్పుడు వచ్చి రాముడినో కృష్ణుడినో పూజించాడు, ఉపాసన చేశాడు. చేసిన తర్వాత అతనికి ప్రత్యక్షం అయ్యాడు. వచ్చి ఆ కళ్ళ ముందు కనిపించాడు, లేకపోతే ఏదో ఒక రూపంలోనో, ఒక జ్యోతి రూపంలోనో, ఇంకొక రూపంలోనో తను ఆ భావన పట్టి తనకి దర్శనం ఇచ్చాడు. యద్భావం తద్భవతి. ఆ భావాన్ని పట్టి దర్శనం ఇచ్చాడు అనుకో. ఒకవేళ నిజంగానే జరిగింది అనుకుంటే గనక మరి వీడికి ఏమన్నా ఉపయోగపడుతుందా అది? ఎంతవరకు ఈ జీవుడిని ఉద్ధరించగలుగుతాడు? ఈ జీవుడిని ఏమన్నా మోక్షాన్ని ఇస్తాడా? మరి సపోజ్ ఒకవేళ వచ్చి ఆ దర్శనం ఇచ్చేసి అంతర్ధానం అయితే ఇంకా ఉపయోగం ఏముంటుంది జీవుడికి? ఉపయోగం ఉండదు కదా. ఒకవేళ వచ్చి ఇక అక్కడే ఉండిపోయాడు అనుకో, ఇక వీడి తిప్పలు మాటల్లో వర్ణించలేము. ఇప్పుడు భగవంతుడే వచ్చి మన ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు మనకి ఎదురుగా ఒక భగవంతుడు వచ్చి కూర్చున్నాడు, వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చున్నాడు. ఆయనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఆయన. ఇక వీడి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చుంటే ఇంకే ధూపదీప నైవేద్యాలు, నిత్య కళ్యాణము, పచ్చతోరణము, అన్ని ప్రసాదాలు, అర్పణలు అన్ని జరుగుతూ ఉండాలి. వీడి ఆస్తి మొత్తం భగవంతుడికే సమర్పిస్తూ ఉంటాడు. కాబట్టి అంటే ఒకవేళ నిజంగా వస్తే వీడు భరించలేడు. నీతో ఇగో నువ్వు నన్ను కొలిచావయ్యా, ఓకే, నీ భక్తికి మెచ్చాను, నేను వెంకటేశ్వర తిరుపతి కొండ మించి వాడు ఏమనుకుంటున్నాడు, అయ్యా ఎప్పుడు ఇక్కడైనా మా ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకోవచ్చు కదా, నేను కూడా ఒక ఎంతో కొంత భక్తి సేవ చేస్తున్నా కదా, ఎంతో కొంత నిన్ను కొలుస్తున్నా కదా, మరి నా దగ్గర ఉండొచ్చు కదా, తిరుపతి కొండ మీదే ఉండాలా నువ్వు, మరి నన్ను కరుణించవా అని ఆర్తితో మొక్కుకున్నాడు. సరే పాపం అని చెప్పి వచ్చి, సరే నీ దగ్గరకు వస్తున్నా అని చెప్పి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏముంది, ఇక సంతోషించాడు, అమ్మయ్య భగవంతుడు నా దగ్గరకు వచ్చాడని చెప్పి కూర్చోబెట్టాడు. మొదటి రోజు వెంకటేశ్వర స్వామి అంటే మీకు తెలిసిందే కదా, ఇంకా నిత్య కళ్యాణం, పచ్చతోరణము, సేవలు, అర్పిత సేవలు, ఆర్జిత సేవలు అన్ని ఉంటాయి. ఇక వీడు మొదటి రోజు ప్రారంభించాడు, రెండో రోజు చేశాడు, మూడో రోజు చేశాడు. వీడికి ఓపిక పోయింది, డబ్బులు పోయింది, అన్ని ఉన్నదంతా ఆస్తి అంతా అమ్మి దేవుడికే అర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు వీడికి ఇంకా ఇదేంటి, ఇంకా తట్టుకోలేక నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీ కొండపైకి నువ్వు వెళ్ళిపో అంటాడు. ఇక భరించలేక ఆ దేవుణ్ణి అలా అదే అట్టాను, నేను వెళ్ళను, నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చాను, నేను మళ్ళీ అట్టాలంటే లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, నేను భరించలేను, ఇదేంది నా ఆస్తి అంతా పోయింది, నేను ఉన్నదంతా నీకే పెట్టేశాను, ఇక నా పరిస్థితి ఏంటి, రోడ్డు మీద పడ్డానికా, నువ్వు నన్నేదో ఆదుకుంటావంటే మొత్తం నా దగ్గర నుంచి మొత్తం లాగేశావు అని చెప్పి బలవంతాన మళ్ళీ కొండపైకి పంపించేస్తాడు అనమాట. అప్పుడు స్వామి అంటాడు, అయితే నువ్వు ఒక పని చెయ్యి, నేను కొండపైకి వెళ్తా, ఇంకెప్పుడు నువ్వు నన్ను కొలవకు అంటాడు. అలా అంటే ఇక్కడ మనం ఇది ఉదాహరణ చెప్పుకున్నా కూడా, అంటే భగవంతుడే గనక వచ్చి కూర్చుంటే ఇట్లా ఉంటుంది. అంటే అంటే దానివల్ల ఇప్పుడు వచ్చినా నష్టమే, వచ్చి మనకు విడిగా ఒక భగవంతుడు ఉండి మనతో పాటు ఉంటే అది నష్టమే ఈ జీవుడికి. ఒకవేళ అంతర్ధానమైనా ఉపయోగం లేదు కదా, రెండు నష్టమే. వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఎవరికి ఉపయోగం? వచ్చాడు, ఓహో కృష్ణుడు ఇలా ఉంటాడు, ఓహో శంకర్, లేకపోతే విష్ణుమూర్తి వచ్చాడు, లేకపోతే పాండురంగుడు వచ్చాడు, ఆ శంఖచక్ర గదాహస్తాలతో వచ్చి నిలబడ్డాడు, ఆహా స్వామి దర్శనం ఇచ్చావయ్యా అనుకుంటాం, అంత ఒక భావన అని అనుకుంటాము, సంతోషిస్తాము. దీనివల్ల వాడికి ఏమన్నా ఏమన్నా ముక్తి ప్రసాదించాడా, లేకపోతే మోక్షం వచ్చిందా, లేకపోతే మళ్ళీ వచ్చి అంతర్ధానం వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ అంటే వచ్చి వెళ్ళినా వీడికి ఉపయోగం లేదు, వాడితో పాటు ఉన్నా కూడా ఇంకా పెద్ద నష్టమే జరిగింది. అది వచ్చి వెళ్తే పోన్లే అని సంతోషించి వీడేదో ఆ టైం వరకు సంతోషించాడు, వెళ్ళిపోయాడు. వాడితో పాటు తిష్ట వేసుకొని కూర్చుంటే ఆ భగవంతుడు ఇక వీడికి నష్టమే కదా, అది ఇక తీరం నష్టం జరిగింది అక్కడ. ఇందా చెప్పుకున్నట్ట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనము భగవంతుడు అంటే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ నిజంగా భగవంతుడు వస్తే వీడికి వాడికి భేదం ఉండకూడదు. భగవంతుడు గనక నిజంగా వచ్చి నీకు దర్శనం ఇచ్చాడు అంటే, ఇక ఈ జీవుడికిను భగవంతుడికి భేదం ఉండకూడదు. జీవో బ్రహ్మైకనాపరః అంటారు కదా. ఈ జీవుడు అదేంటి భగవంతుడు అభేద దృష్టి, అంటే భేదభావం పోయి అభేద దృష్టి ఏర్పడాలి. అంటే భగవంతుడికి నీకు నాకు భేదం లేదు అన్న దృష్టి, అన్న భావం ఏర్పడాలి అక్కడ. అప్పుడు మాత్రమే అది నిజమైన దర్శనం.
ఇప్పుడు మనం ఎన్నో దృశ్యాలు చూస్తుంటాం ఈ ప్రపంచంలో. మనం చూస్తుంటాము. మనం అంటే దృశ్యము ఉంది, చూచేవాడు ఉంది, విషయము ఉంది, విషయే ఉంది అక్కడ. ఉమ్, అక్కడ 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్నో దృశ్యాలు ప్రపంచంలో మనం చూస్తూ మన కళ్ళ ఎదురు ఎన్నో దృశ్యాలు చూస్తున్నాం. అవి ఉమ్, వచ్చి వెళ్ళిపోతున్నాయి. వాటి అవును వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అవును ఇప్పుడు తెర మీద బొమ్మలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ అవును ఇప్పుడు తెరకేం కనపడేటివన్నీ నష్టం అదృశ్యం లేదు కదా. అయిపోయాయి ఎప్పుడో ఒకసారి. అదృష్టం అయిపోయేది. అంటే ఇక్కడ ఉమ్, ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఆత్మకి గనక భిన్నంగా ఒక భగవంతుడు ఉంటే అది అనాత్మ అవుతుంది. ఉమ్, అనాత్మ అంటే ఆత్మ లేని భగవంతుడు అసలు ఉండలేడు కదా. ఉమ్, 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 ఒకవేళ ఆత్మకి కనుక భిన్నంగా ఒక భగవంతుడు కనుక ఉంటే ఉమ్, ఆ అది ఆ ఆత్మ లేని భగవంతుడు అవుతాడు. ఆత్మ లేని భగవంతుడు అంటే ఎవరు? మళ్ళీ ఈ అనాత్మే. ఈ అవును అనాత్మ వీడికి ఉనికి లేదు. ఉమ్, వీడు అసలు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు భగవంతుడు వచ్చాడు. అక్కడ దృశ్యము నువ్వు చూస్తున్నావు. ఉమ్, చూడబడేవాడు ఒకడు, ఇద్దరు ఉన్నారు అక్కడ. ఉమ్, భక్తుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఉమ్, భక్తుడు ఆ భగవంతుడు చూడటానికి వీడు ఎలా చూస్తున్నాడు? ఈ చక్షువులు అంటే కళ్ళ ద్వారా చూస్తున్నాడు. అవును అంటే ఇప్పుడు మనము మొన్న చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు సూర్యుని యొక్క ప్రకాశంలో మనము ఈ వెలుగులో వస్తువులు గుర్తిస్తున్నాం. ఒక బల్ల మీద మామిడి పండు ఉంది. ఆ మామిడి పండుని నేను ఎదురుగా ఉండి ఆ మామిడి పండుని గుర్తించా. ఉమ్, ఉమ్, దానికి కారణం ఏంటి? సూర్యుని యొక్క ప్రకాశం దాని మీద పడటం వల్ల ఉమ్, ఆ వెలుగు వల్ల నేను ఆ మామిడి పండుని గుర్తించగలిగా. ఉమ్, చీకటిలో నేను గుర్తించలేనుగా ఆ అవును మామిడి పండుని. అవును అలానే భగవంతుడు గనక దృశ్యము అయి ఉంటే గనక వాడు ఎదురుగా మనకి ఉన్నది దృశ్యమే కాబట్టి ఆ దృశ్యాన్ని ఆ దృశ్యం దేని మీద ఆ దృశ్యాన్ని మనం గుర్తించటానికి కారణం ఏంటి? చైతన్యం. అవును ఆత్మ యొక్క చైతన్యం. ఉమ్, ఉమ్, ఆత్మ యొక్క చైతన్యములో ఇది ప్రకాశవంతం అవుతుంది దృశ్యం. దృశ్యం అవును అలానే అవును ఆ దృశ్యం ప్రకాశవంతమైంది. సూర్యుని ప్రకాశంతో మామిడి పండు మీద పడి ఆ వెలుగులో మనం మామిడి పండుని గుర్తించినట్టు ఉమ్, అలానే ఆత్మ యొక్క చైతన్యంలో అవి ప్రకాశవంతమైవి, అవి చైతన్యవంతమై ఆ యొక్క దృశ్యాన్ని మనము ఈ జీవుడు తన కళ్ళ ద్వారా గుర్తించాడు. ఉమ్, ఓకే. ఈ ఈ గుర్తించాడు అంటే అక్కడొక అది ఆధారపడింది. ఆ దృశ్యము ఆత్మ యొక్క చైతన్యం మీద ఆధారపడి ఉంది. అలానే ఇక్కడ చూచేవాడిని తీసుకుంటే చూచేవాడు కళ్ళు మరి కళ్ళు కూడా చైతన్యవంతం అవ్వాలి కదా. ఉమ్, 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 ఇప్పుడు అది దృశ్యము ఎలా అయినా చైతన్యవంతం అది గుర్తించాడో ఆ వెలుగులో మరి ఉమ్, ఈ కంటిని ఉపాధి చేసుకొని ఆ దాని ద్వారా గుర్తించాలి అంటే అక్కడ కూడా వెలుగు ఉండాలి. అవును అవును దృశ్యం మీద పడిన వెలుగు వీడు గుర్తించాడు అంటే మరి వీడు కూడా ఈ కంటి ద్వారా దాన్ని గుర్తించాడంటే ఆ కంటి ద్వారా ఏదైతే ఉన్నదో వెనక ఆ మనస్సు కూడా మీద కూడా వెలుగు పడాలి. అవును అంటే అంటే అప్పుడు మాత్రమే అది గుర్తించగలుగుతుంది అవును కంటి ద్వారా అవును అవును ఆ అంటే భగవంతుణ్ణి. మనస్సు అక్కడ అంటే ఏంటి చైతన్యం ఇక్కడ అవుతుంది. ఆ వస్తువులన్నీ మనస్సులో ఆ చైతన్యం అయ్యి అవి గుర్తిస్తున్నాయి. అది అది ఉమ్, గుర్తిస్తుంది. అంటే ఇక్కడ అంటే దృశ్యము చైతన్యవంతం అవుతున్నాయి. ఈ మనస్సు చైతన్యవంతం అవుతుంది. ఉమ్, ఇక్కడ ఉమ్, 2 చైతన్యవంతం అవుతున్నాయి. దానికి కారణం ఎవరు? స్వయం ప్రకాశమైన జ్ఞానము. అవును అంటే ఈ జ్ఞానము ఆధారం చేసుకొని ఈ ద్రష్టాదృశ్యము మనుగడ సాగిస్తున్నాయి. ఉమ్, అంటే ఉమ్, ఏంటి? నీకు ఎదురుగా గనక భగవంతుడు ఉంటే ఆ ఉమ్, భగవంతుడు ఆత్మ మీద ఆధారపడిన వాడే కదా. అవును ఉమ్, ఇప్పుడు దృశ్యము మన ఎదురుగా ఒక మామిడి పండు అక్కడ కనిపించిందంటే దానికి కారణం సూర్యుని ప్రకాశం కదా. అవును అవును ఇప్పుడు సూర్యప్రకాశమే అది ఆ సూర్యుని వెలుగు లేకపోతే చీకటితో నువ్వు గుర్తించలేవు కదా. అంటే ఇప్పుడు గుర్తించలేను. ఆ మామిడి పండు మీద వెలుగు పట్టడానికి ఆ మామిడి పండు అక్కడ ఉండి వెలుగు పట్టడానికి కారణం ఎవరు? సూర్యుడు. ఉమ్, ఉమ్, అంటే సంబంధం లేకపోయినా ఆ వెలుగు దాని మీద పడ్డది. అలానే ఆ భగవంతుడిని మనం గుర్తించటానికి ఆ దృశ్యాన్ని అక్కడ దృశ్యంగా వెలుగు ఆ దృశ్యం మీద పట్టడానికి కారణం ఎవరంటే ఆ భగవంతుడిని మనం గుర్తించడానికి కారణం ఏమంటే అక్కడ ఆ భగవంతుడు అన్యంగా ఉన్న భగవంతుడు కూడా ఆత్మ మీద ఆధారపడి ఉన్నాడు. అంటే ఆ దృశ్యము ఆత్మ మీద ఆధారపడి ఉంది. ఉమ్, ఎవరైతే దాన్ని గుర్తిస్తున్నాడో అది భగవంతుడు నీకు కృష్ణుడో రాముడో ఎదురుగా వచ్చి నిలబడితే ఆ నిలబడిన వాడు ఆత్మ మీద ఆధారపడి మనుగడ సాగించి అక్కడ ఒక ప్రత్యక్షమైన వాడు. ఉమ్, అలానే ఇటుపక్క జీవుడు కూడా దాన్ని గుర్తించడానికి వీడు కూడా ఆత్మ మీద ఆధారపడి ఉన్నాడు. ఉమ్, ఇద్దరూ ఆత్మ మీద ఆధారపడి అక్కడ మనుగడ సాగించి అక్కడ మన ఎదురుగా దృశ్యము ద్రష్ట 2 ఉన్నాయి. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడ ఈ 2 ఆత్మ యొక్క చైతన్య ప్రకాశంలో ఇవి ఆ వెలుగులో ఈ 2 మనుగడ సాగిస్తున్నాయి. అవి వానికి ఉనికి లేనివి జడ పదార్థాలు. ఆ జడ పదార్థాలు కదలిక వచ్చింది చైతన్యవంతమైనవి. ఉమ్, అంటే దీనికి కారణం ఎవరు? ఆత్మ. అంటే
అంటే ఇప్పుడు ఏదైతే ఒక దాని మీద ఆధారపడిందో అది మనం చెప్పుకున్నట్టుగా ఒక దాని మీద ఆధారపడిన ఏ వస్తువు ఉన్నా అది జడ పదార్థమే. అది శాశ్వతము కాదు, తాత్కాలికము. అది పర్మనెంట్ కాదు. అది ఎప్పటికైనా నశిస్తుంది. అలానే నీకు గనక ఎదురుగా భగవంతుడు గనక నిజంగా ప్రత్యక్షమైతే ఆత్మకి భిన్నంగా ఉన్న భగవంతుడు, అంటే ఆత్మ లేని భగవంతుడు గనక నిజంగా గనక ప్రత్యక్షమైతే అది తాత్కాలికమే, అది శాశ్వతం కాదు. ఎందుకంటే అది జడ పదార్థం. అది ఆ దృశ్యము ద్రష్ట ఎట్లా అయితే ఈ ఆత్మ మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయో, ఆత్మ లేకపోతే ఇవి లేవు. ఇవి ఉనికి లేవు. జడ పదార్థాలు ఇవి తాత్కాలికం, ఎప్పటికైనా నశిస్తుంది. అలానే భగవంతుడు కూడా నీకు ఎదురుగా నిలబడితే అది ఉనికి లేని ఆ భగవంతుడు కూడా ఆత్మ మీద ఆధారపడి నీకు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆ ఆ ప్రత్యక్షమైన భగవంతుడు ఉండలేడు, పర్మనెంట్ గా ఉండలేడు. ఎందుకు? తాత్కాలికము, అది జడ పదార్థము. జడమైన దృశ్యాలు అవన్నీ దృశ్యాలే, అది కూడా దృశ్యమే. నీకు విడిగా ఒక భగవంతుని చూసామంటే దృశ్యము ఏదైనా సరే అది తాత్కాలికమే. అది మీరు మన సినిమాలో దృశ్యాలు ఉన్నాయి, ఆ దృశ్యాలన్నీ అట్లా వచ్చిపోతూ ఉన్నాయి కానీ పర్మనెంట్ గా ఉండట్లేదు కదా తెర మీద. తెర మీద నీకు ఇదేంటి, అది నీళ్ళు వచ్చినాయి, సముద్రం వచ్చింది, ఉప్పొంగింది, మళ్ళీ అది వచ్చిపోయింది, మళ్ళీ ఏదో సునామీ వచ్చింది, మళ్ళీ ఏదో అలలు వచ్చినాయి, అవి పోయినాయి. అలానే అక్కడ ఒక అగ్ని వెలుగుతూ ఏదో దహిస్తుంది, అది కూడా వచ్చిపోయింది. అంటే దృశ్యాలు మారుతూ ఉన్నాయి, దృశ్యాలు తాత్కాలికం కాదు. అలానే నీకు ఎదురుగా ఉన్న ప్రత్యక్షమయ్యే భగవంతుడు కూడా అది దృశ్యము ఎప్పటికైనా సరే అది తాత్కాలికమే, పర్మనెంట్ కాదు. సో అది నిజమైన దర్శనం కాదు. ఎందుకంటే దృశ్యము అనేది ఎప్పుడు ద్రష్ట అయినా అది ఆత్మ యొక్క చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి, ఆ రెండు జడ పదార్థాలు కాబట్టి, ఈ ప్రపంచంలో జడ పదార్థాలు ఏదైనా ఒక దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి 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 వాటంతా అవి మనుగడ సాగించలేవు కాబట్టి అవి జడ పదార్థాలు. అవి వచ్చిపోయేవి, అది కాలగర్భంలో కలిసిపోయేవి. అవి ఎప్పుడైనా అదృశ్యం అయిపోయేది. ఎప్పుడైనా అదృశ్యం అయిపోయింది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకవేళ సో అది వచ్చి అంతర్ధానం, ఒకవేళ దాని వల్ల మనకేం ఉపయోగపడుతుంది? అది ఇప్పుడు అది ఆ సత్యం అనేది పర్మనెంట్ మారింది. ఇప్పుడు అసత్యము అనేది అది వచ్చిపోతూ ఉంటే, ఇప్పుడు దృశ్యాలు పోతూ ఉంటాయి, మనం దాన్ని గుర్తు పెట్టుకోలేం కదా. సినిమా తెర మీద ఎన్నో దృశ్యాలు పోతూ ఉంటాయి, అప్పటికప్పుడు చూస్తాము, భావోద్గతం అవుతాము, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ దృశ్యాలు మారిపోతూ ఉంటాయి. ఆ దృశ్యాలు మారిపోగానే మనం లేచి వచ్చేస్తాం, కానీ తెర అట్టానే ఉంటుంది. కాబట్టి తెర పర్మనెంట్ గా ఉంటుంది. ఏ సత్యం అనేది తెర లాంటిది, అంటే పర్మనెంట్. ఈ దృశ్యాలు పోతూ ఉంటాయి. అలానే నీకు ఆత్మకి భిన్నంగా ఏదైనా సరే ఒక భగవంతుడు, రాముడో కృష్ణుడో నీకు ఎదురుగా వచ్చి ప్రత్యక్షం అయితే అది తాత్కాలికం మాత్రమే, అదేమి సత్యము కాదు. అవి కేవలము నీ భావనలు మాత్రమే. యద్భావం తద్భవతి. నువ్వు ఆ విధంగా ఉపాసించడం వల్ల నీకు ఆ రాముడో కృష్ణుడో ఎదురుగా వచ్చి నీకు దర్శనం అయ్యాడు. ఆ భావనే నీకు అలా, ఇప్పుడు నీలో ఉన్న ఆ భావనే నీకు అలా దర్శనమైంది. ఇప్పుడు మనము రోడ్డు పైన వెళ్తుంటే ఆ పక్కన వెళ్తుంటే మనకి గమనించకపోయినా ఏదో కుక్క కుక్క భౌభవ అంది, మనం ఏమనుకుంటాం వెంటనే, ఓహో ఇది కుక్క అని మనం గుర్తు పెట్టుకుంటాము. అది భావన, వెంటనే ఓహో రిజిస్టర్ అయింది, ఆ భావన మనకు కలిగింది. అలానే భగవంతుడు కూడా నీకు ఎదురుగా వస్తే ఇది అది నీకు ఎలా అయితే ఉపాసన చేస్తావో నీకు అలా ఆ మనస్సు అలా నీకు అలా దర్శనం ఇస్తుంది. కాబట్టి అది సత్యము కాదు. ఈ రెండు జడ పదార్థాలు కాబట్టి ఇక్కడ దర్శనం అనగానే అంతర్ధానం కూడా ఉన్నట్లే. సో ఇందా చెప్పుకున్నట్లు ఖచ్చితంగా అది మనకి ఒకవేళ పర్మనెంట్ గా ఆత్మకి భిన్నంగా మనకి భగవంతుడు కనుక వచ్చి నిజంగా దర్శనం ఇస్తే కనుక వీడు దాన్ని భరించలేడు. ఇందాక మనం చెప్పినట్టు దాని వల్ల ఉపయోగం లేదు. సో ఇప్పుడు అన్యంగా ఒక వస్తువును మనం పెట్టుకున్నా, ఇంట్లో మనం అన్యంగా ఒక ఇంపార్టెంట్ వస్తువు పెట్టుకున్నాము, మనం దాన్ని రోజు పూజిస్తూ ఉంటాము. అది మన తర్వాత అది ఎటో పూజ గదిలో ఎన్నో పటాలు ఉంటాయి, మనం దేవుణ్ణి అన్యంగా పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. మన తర్వాత ఎవరో పూజ చేస్తారు, ఆ తర్వాత అవన్నీ ఆ పటాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఇప్పుడు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే అది ఎప్పుడో ఒకప్పుడు మనం ఈ శరీరము ఉన్నప్పుడైనా నష్టపోతుంది, శరీరం రాలిపోయిన తర్వాత కూడా అవి కాలగర్భంలో కలిసిపోతాయి ఆ వస్తువులు. అలానే నీకు అన్యంగా ఉన్న ఏదైనా సరే అది నశించాల్సిందే, అది శాశ్వతం కాదు,
అది ఉమ్, అశాశ్వతము, అసత్యము, అనిత్యము. కాబట్టి నీకు అన్యంగా భగవంతుడు నీతో పాటు జీవిస్తున్నా కూడా ఉపయోగం లేదు. ఉమ్, అలానే నీకు అంతర్ధానం అయినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఉమ్, ఇక్కడేంటి ఇది అది ఇదంతా అవిచారణ వల్ల వీడు తెలుసుకోలేకపోతున్నాడు. అసలు ఆ, నిజంగా భగవంతుడు అనేది ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నాడు. గురుగారు అది వచ్చారు, మీరు చెప్తారా గురుగారు? ఆ, నేను వినడానికి వచ్చాను, చెప్పడం ఏం లేదు. మీరు ఏ విధంగా చూస్తున్నారు అని ఆ, చాలా ఒక్క విషయం గుర్తుపెట్టుకోని ఆయన మహర్షి దృశ్యవారితం అంటున్నాడు. దృశ్యవారితం అనేది నీ చేతుల్లోనే ఉన్నది. గురుగారు. అంటే నీవు ఎప్పుడైతే సంకల్పాల వెంట పరిగెడతావో దృశ్యాలు కనపడతాయి. నువ్వు ఇక్కడ కూర్చున్నా గుంటూరు గురించి ఆలోచించకుండా నీకు దృశ్యం కనపడుతుంది. గురుగారు, అవును. ఐర్లాండ్ గురించి ఆలోచిస్తే పద్మజీ కనపడుతుంది. హైదరాబాద్ గురించి ఆలోచిస్తే శ్రీనివాసరావు గారి కనపడుతుంది. అంటే ఇక్కడ నీవు ఆలోచనారహిత స్థితిలో ఉండు అని అర్థం. దృశ్యవారిత వచ్చి చెప్పడం ఉన్నట్టు, జగత్తు చెప్పటల్లా ఉన్నట్టు, ప్రదేశాలు చెప్పటల్లా ఉన్నట్టు, నీవు ఆలోచిస్తేనే అవి నీకు అన్యంగా దృశ్యమాన రూపంలో నీవు గుర్తిస్తున్నావు. గురుగారు, అవును. అది ఉంది కాబట్టి గుర్తిస్తున్నాను అనుబాకు. అది ఉన్నట్టు చెప్పటంలే, గుంటూరు చెప్పిందా ఉన్నట్టు లేదు. సో ఇట్ ఈజ్ యువర్ థాట్. దేహాత్మ బుద్ధితో నీవు ఆలోచించినప్పుడు మాత్రమే దృశ్యాలు ప్రకాశిస్తాయి. నువ్వు దేవుణ్ణి అనుకున్నావు ఏదో రూపంలో, అది నీకు ప్రకాశిస్తుంది. పవిత్ర స్థలాలు అనుకున్నావు, ప్రకాశిస్తుంది. కుంభమేళ అనుకున్నావు, అది ప్రకాశిస్తుంది. ఎందుకని? రికార్డెడ్ వర్షన్స్ మాత్రమే ప్రకాశిస్తాయి దృశ్యంలో. గురుగారు, ఇప్పుడు నువ్వు రికార్డ్ చేయలేదనుకో, ఆ ప్లేస్ గురించి చెప్పమంటే చెప్పలేవు. ఇక్కడ సంగమానికి వెళ్ళలేదనుకో నువ్వు, యూ కాంట్ ఇమాజిన్ హౌ ఇట్ ఈస్. అవును గురుగారు, భావనలన్నీ. గంగా ఘాట్ ఒకసారి చూస్తే ప్రొజెక్ట్ చేస్తావు. ఇప్పుడు టీవీలో ఒక మహిళను చూపిస్తున్నారు, ఆ చూసింది నువ్వు ఎప్పుడు చూసి ఉండవు. నీవు కనుక అక్కడికి పోతే ఈ దృశ్యం కనపడదు. బట్టి కాబట్టి దృశ్యం అనేది నీవు రికార్డు చేస్తేనే అది ఉంటుంది. దృశ్యవారిత అని ఎందుకు అంటున్నారు? రికార్డు చెయ్యొద్దు. నువ్వు కనిపించిందల్లా రికార్డ్ చేస్తూ పోతున్నావు. అందుకని ఈ ప్రదేశం బాగుంటుందనో, ఇది పవిత్రమనో, ఈ జలాల్లో స్నానం చేస్తే మంచిదనో నువ్వు అనుకుంటున్నావు. దృశ్యము సత్యమా అసత్యమా అన్న విషయం ద్రష్ట మీద ఆధారపడి ఉంటుంది. ద్రష్ట కనుక సత్యమైతే దృశ్యం కూడా సత్యమే. ఇంతకీ ద్రష్ట ఎవరు? ఎవరు చూస్తున్నారు దృశ్యాలని? నీవే అంటావు నేను చూస్తున్నానని. ఆ నేను ఉందేమో చూడు.
ఎప్పుడైతే నీవు చూచే నేను ఉందేమో చూడు అన్నప్పుడు, అంతర్ముఖమైనప్పుడు దృశ్యం ఎగిరిపోయింది, నీ చిత్తం ఆత్మగానే ఉండిపోయింది. ఇక్కడ అది విశేషం. దృశ్యవారితం చిత్త ఆత్మన అన్నారు. ఒకటే నేనుంది, రెండేళ్ళు. నీవు కనుక దృశ్యాల వెంట వెళ్ళకపోతే, గతాన్ని స్మరించకపోతే, ఇంకా చెప్పుకోవాలంటే భవిష్యత్తుని ఊహించకపోతే, రెండు ఇమాజినేషనే. భవిష్యత్తు ఏమిటో నీకు తెలియదు, గతాన్ని రికార్డ్ అయి ఉంది. కాబట్టి దృశ్యములు అసత్యములని ఎందుకు అంటున్నారు? ఇందాక మీరు చెప్పుకున్నారు అనుకుంటా, తెర మీద ఎన్నో బొమ్మలు పడుతున్నాయి, తెర మిగిలి ఉంది, బొమ్మలు ఎగిరిపోయింది. అంతేకాదు, చూచేవాడు కూడా సినిమా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, అక్కడే కూర్చోడు. సినిమా బాగుంది కదా అని కూర్చోడు. కాబట్టి ప్రపంచమైన, సంసారమైన, అన్యత్వమైన ఇవన్నీ దృశ్యాల కిందకే వస్తాయి. జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యమంటంలో ఉద్దేశం అది యాజ్ ఇట్ ఈజ్ గా లేదు. స్థూల దేహంతో నీవు అసోసియేట్ అయినప్పుడు స్థూల జగత్తు కనపడింది, అట్లా కనపడదు. నిద్రపోతుంటే జగత్తు కనపడిందా? లేదే. కలగంటుంటే జగత్తు కనపడిందా? లేదే. దాని అర్థం ఏంటి? దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మాత్రమే జగత్తును చూస్తున్నావు, లేకపోతే లేదు. కాబట్టి కానీ నువ్వేమనుకుంటున్నావు? అక్కడ ప్రదేశం ఉంది కాబట్టి వెళ్తున్నానంటావు. జగత్తు ఒకటి ఉంది కాబట్టి నేను వెళ్తానంటావు. సూర్యుడు గాని, జగత్తు కాని, సంసారము కాని అది ఉన్నట్టు నీకు చెప్పిందే. నీవు ఉన్నదన్న అనుభవంతో వెళ్తున్నావు అక్కడికి. రికార్డ్ అయింది ఆల్రెడీ. గురుగారు ఒకసారి పూర్తిగా చదవమ్మా. దర్శనం అనగానే అంతర్ధానం కూడా ఉన్నట్లేగా, కనపడేది మాయమై తీరుతుంది. అలా దర్శనం నిత్యము కాదు, సత్యము కాదు, కానీ అహం స్ఫురణ మాత్రమే నీ ఉనికి, అదే దైవము. అహం స్ఫురణ జీవుడికి తెలియదమ్మా. గురుగారు అనుకురంతో ప్రకాశిస్తే తప్ప తెలియదు. దర్శనం అనేది కూడా నీవు ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా కనపడుతుంది. అందంగా ఉందంటే అందంగా కనపడుతుంది, కురుపి అంటే కురుపిగా కనపడుతుంది. తద్భావం తద్భవతి. కాబట్టి దృశ్యాలు కనపడిపోతాయి అన్న దానికంటే ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి, దాన్ని బట్టి ఉంటే దృశ్యం. గురుగారు దృశ్యము కనపడిపోవటం కాదు, నువ్వు చూస్తున్నావు అందుకని దృశ్యం. చూడలేదు దృశ్యాలు. కాబట్టి భావ శూన్యానికి వచ్చినప్పుడు దృశ్యాలు లేవా, సద్భావ స్థితి ఉన్నది. మళ్ళీ అక్కడ
అనుగ్రహము చేతనే అది ప్రకాశించాలి. ఉమ్. ఏమ్మా, ఆ గురువు గారు. ఉమ్. నీవు దాన్ని తెలుసుకోలేవు. ఉమ్. కాబట్టి దేహం క్షణికమని తెలుసు, ఉమ్. జగత్ కూడా మిథ్య అని తెలుసు. ఉమ్. కానీ వాసనా ప్రభావం చేత ఉమ్. ఏ విధంగా అయినా సరే ఈ కోరిక తీర్చుకోవాలంటే ఉమ్. నువ్వు మాయలోకి వచ్చేస్తావు, ప్రొజెక్ట్ చేస్తావు, పరిగెడతావు. ఉమ్. ఆ గురువు. నిన్ను బంధించేది ఉమ్. విషయాలు కాదు, నీ వాసన, వాసనలు. ఉమ్. నీ ఆలోచన, ఉమ్. నీ కోరికలు. ఉమ్. ఏమ్మా, ఆ గురువు గారు. ఉమ్. ఎప్పుడు నా హోటల్కి వెళ్తుంటావా? వెళ్తుంటా గురువు గారు. వెళ్తుంటా. బలాని హోటల్ బాగుందని వాడు చెప్తాడు, వాడు చెప్పడం లేదు. నువ్వు తిని అవును. బాగుందని చెప్తున్నావు. అవును గురువు గారు. ఇట్ ఈస్ యువర్ జడ్జిమెంట్. ఉమ్. రికార్డెడ్ వర్షన్ తోటి బలాన్ చోట పొంగల్ బాగుంటుంది, మసాలా దోశ బాగుంటుంది ఉమ్. అని నువ్వు డిసైడ్ చేసి వెళ్తున్నావు. అవును గురువు గారు. ఉమ్. ఏమ్మా, అవును గురువు గారు. ఇట్ ఈస్ యువర్ థాట్. ఉమ్. థాటే లేదనుకో, అక్కడ హోటలే లేదు, పొంగలే లేదు. ఉమ్. సో ది థాట్స్ రూల్ ది వరల్డ్. ప్రపంచాన్ని మాయని అవును. శాసించేది ఆలోచనలు. ఉమ్. తీరా ఆలోచన అంటే ఏంటో చూడబోతే ఏముంది అక్కడ? ఏమి- ఏమిటి? ఆలోచన లేకపోతే దృశ్యాలు ఎందుకుంటాయి? అవును గురువు గారు. ఉమ్. నీ ఉనికి ప్రశాంతకము, నువ్వు కలగడానికి సత్యం ఎట్లా అవుతుంది? ఉమ్. అదే మహర్షి కూడా చెప్పింది. కలక అనేది అసత్యమైనప్పుడు కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? అవును గురువు గారు. అవును. ఎట్లా అసత్యం అయితే గొడవ సత్యం అవుతుంది అన్నారు. ఉమ్. ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నారు అంటే ఉమ్. అసలు జీవుడే లేడు పోతున్నాడు. ఉమ్. వ్యక్తిత్వం లేదు, జీవాత్మ లేదు, పరిమితమైన జీవుడు లేడు, ఉమ్. వాడు చూసే అవస్థలు లేవు, ఉమ్. దేహాదులు లేవు, జనన మరణాలు లేవు. ఉమ్. ఇవన్నీ కూడా అమ్మా నీ భావనతో ముడిపడి ఉన్నాయి. ఆ గురువు గారు. ఉమ్. అంతకంటే ఏం లేదు. ఉమ్. లేవు అంటే అవి చెప్పవు, నువ్వు చెబుతావు అవును. ఉమ్. అది లేదు అని. ఏమ్మా, ఆ గురువు గారు. ఉమ్. చెప్పమ్మా సరోజ, ఏమన్నా ఉందా లేని విషయం? పుట్టింది ప్రతిదీ గిడుతుంది గురువుగారు. అట్లాగే ఏదైనా దర్శనం ప్రత్యక్షం అయింది అనుకుంటే అది అంతర్ధానం అవ్వాల్సిందే కదా, అది పర్మనెంట్ కాదు కదా. దృశ్యం చెప్పదు, ఉమ్. నేనే చెప్తుంటా. చెప్పని ఆ, గుళ్ళో నాకు దేవుడు దర్శనం నేను చెప్తాను. నువ్వు దర్శనం కాదు, నువ్వు అనుకుంటే దర్శనం. కరెక్టే గురువు గారు. నువ్వు పరిగెళ్ళి తలుపు తీస్తేనే దర్శనం. అవునండి. చూచే నేను ప్రొజెక్ట్ చేస్తేనే దర్శనం. అవునండి. తలుపు తెరిస్తేనే వెలుతురు లోపలికి వస్తుంది అంటారు మీరు. తలుపు తెరవటం అంటే ఏమిటి? వాసన. గురువు గారు. నీలో దాగి ఉన్న కోరికను ప్రొజెక్ట్ చేస్తావు. గురువు గారు. భగవంతుని చూడవచ్చుందంటే ఏమన్నా తెలుసా మహర్షి? ఎలా అనుకుంటే ఎలా కనిపిస్తాడు? ఇట్స్ ఇమాజినేషన్. గురువు గారు. చతుర్భుజాలు కాదు, చతుర్భుజాలు అవును. లేకపోతే నాకు రెండు కాబట్టి దేవుడికి కూడా ఉంటాయి చేతులు అని నా ఊహ.
నీ ఊహించే దాన్ని బట్టి అది కనపడుతుంది, అంతకంటే ఏం లేదు. కరెక్టే. ఏమో పద్మజ, ఇంకేమన్నా ఉందా? లేదు గురుగారు. చెప్పమ్మా. శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా? ఎంతసేపటికి దృశ్యము అక్కడ ఉంటే కనపడటం కదా, అక్కడ ఉన్నా కూడా కనపడదు. దాని మీద ప్రొజెక్షన్ లేకపోతే, ఆలోచన రాకపోతే కంటికి ఎదురుగానే ఉంటుంది. అతను చూడలేడు, మైండ్ ఎక్కడో ఎంగేజ్ అయ్యి ఉంటుంది. లేదు, మనిషి ఇక్కడే ఉంటాడు, వేరే చోట ఎంగేజ్ చేస్తే దాన్ని చూస్తూ ఉంటాడు. దానికి మీరు అన్నట్టు ఒకే క్షణంలో గుంటూరు అమ్మాయి వచ్చేస్తే గుంటూరు వెళ్తాం, హైదరాబాద్ చూస్తే హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మనం దేని ఉన్నది ఎరుక. ఆ ఎరుక కూడా అది ప్రకాశిస్తేనే తప్ప నీ స్వరూపాన్ని తెలియదు. అహంస్ఫురణ అహంస్ఫురణ అంటున్నావే, అహంస్ఫురణ జీవుడికి తెలియదమ్మా. అహం దేహం తెలుస్తుంది, అహం సంసారం తెలుస్తుంది, ఇది నా కోరిక తెలుస్తుంది, బంధం తెలుస్తుంది. ఎందుకని? ఇవన్నీ నువ్వు రికార్డ్ చేసి కూర్చున్నావు. అవును గురుగారు. ఓన్లీ రికార్డు వర్షం తెలుస్తాయి, లేకపోతే తెలియదు. అవును గురుగారు. ఏదన్నా రవి, నీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదు గురుగారు, మీరు చెప్తుంది కరెక్ట్ గురుగారు. దృశ్యము ద్రష్ట ఉంటేనే దృశ్యం ఉంది, ద్రష్ట లేకపోతే దృశ్యం లేదు. ఆలోచన సాధన అన్నాడు గురుగారు. చూసేవాడు ఎవరు తెలుసుకో ముందు పట్ట ఎగిరిపోతుంది. అవును, చూసేవాడికి ఠికానా లేదు, దృశ్యాల గురించి నీకెందుకు? ఈ నేను లేస్తే సకలము లేస్తుంది, నేను పోతే సకలము పోతుంది అంటారు కదా. పోతే కాదు, అది లేస్తుంది. అదే ఉన్నది అనుకుంటున్నావు, వాడి పోతే అంటున్నావు. పోతే అంటున్నారు. అవును, అది అనంతరం అది పోదు. ఒక్క స్వరూప జ్ఞానము రాదు. ఇది రాదు. అవును, మనం ఎన్ని చెప్పుకున్నా ఆత్మ ఎప్పుడు ఉన్నది ఉన్నది అని, అది కూడా ఒక ఇమాజినేషన్. నేను ఉన్నానంటాం అంతవరకే, కానీ అది ప్రకాశించాలి. అందుకే అనుగ్రహం అన్నారు, అదే గురువు అన్నారు, అదే ఉచ్చతర శక్తి అన్నారు. మాటల్లో భేదమే గాని ఉన్నది కాన్షియస్నెస్, లేనిది కాన్షియస్ ఆఫ్ ది ఈగో. అంతవరకు గురుగారు. కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆత్మను ప్రకాశింపజేయాలి, కుదరదు.